నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ బుధవారం తన 54వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే శుభ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తూ ఐసీసీ సౌరవ్ గంగూలీకి ప్రపంచ క్రికెట్లోనే అత్యున్నతమైన గౌరవాన్ని ప్రకటించింది. గంగూలీ సాధించిన చారిత్రాత్మక విజయాలు అద్భుతమైన కెరీర్ను గుర్తిస్తూ ఐసీసీ తన ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ క్లబ్లోకి ఆయన్ను ఆహ్వానించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం ద్వారా సౌరవ్ గంగూలీ ఈ అత్యున్నత క్లబ్లో చేరిన 12వ భారతీయ క్రికెటర్గా సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకవేళ కేవలం పురుషుల క్రికెటర్ల జాబితాను మాత్రమే తీసుకుంటే ఈ ఘనత సాధించిన దేశపు 10వ మేల్ క్రికెటర్గా ఆయన నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఇన్నేళ్లు గడుస్తున్నా ప్రిన్స్ ఆఫ్ కోల్కతాకు దక్కిన ఈ అరుదైన పురస్కారం ప్రపంచ క్రికెట్లో ఆయన వేసిన ముద్ర ఎంత బలమైనదో మరోసారి నిరూపించింది. గంగూలీ కేవలం తన విజయాల రికార్డుల కోసం మాత్రమే కాకుండా భారత క్రికెట్ మైండ్ సెట్ DNA మార్చేసిన గొప్ప నాయకుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. 90వ దశకంలో భారత జట్టు స్వదేశంలో మాత్రమే పులులులా గర్జిస్తూ విదేశీ పిచ్లపై తరచూ చేతులెత్తేసేది. కానీ గంగూలీ జట్టు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ బలహీనమైన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశారు. విదేశీ గడ్డపై కూడా ప్రత్యర్థి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మ్యాచ్లు గెలవచ్చనే బలమైన నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆయన జట్టుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల్లో నూరిపోశారు. ఒక అద్భుతమైన కెప్టెన్గానే కాకుండా యువ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో గంగూలీకి సాటి ఎవరూ లేరు. భారత క్రికెట్ను సుదీర్ఘ కాలం పాటు శాసించిన మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆశీష్ నెహ్రా వంటి మేటి ఆటగాళ్లు కెరీర్ ప్రారంభంలో ఇబ్బంది పడుతున్నప్పుడు గంగూలీ వారికి అండగా నిలబడి పూర్తి మద్దతు ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ యంగ్ ప్లేయర్స్ తర్వాతి కాలంలో ప్రపంచ ఛాంపియన్లుగా ఎదిగారు. గంగూలీ కేవలం 20 ఏళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి సుమారు 16 సంవత్సరాల పాటు దేశానికి అద్భుతమైన సేవలు అందించారు. 2008లో క్రికెట్కు గుడ్ బై చెప్పే సమయానికి ఆయన బ్యాటింగ్లో ఎన్నో అసాధారణ రికార్డుల్ని సృష్టించారు. తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 18,575 పరుగులు సాధించగా అందులో వన్డే ఫార్మాట్లో 11,363, టెస్ట్ ఫార్మాట్లో 7,212 పరుగులు ఉన్నాయి. కెప్టెన్గా 49 టెస్ట్ మ్యాచ్లకు నాయకత్వం వహించి 21 విజయాలు, 146 వన్డే మ్యాచ్లలో 76 విజయాలను ఖాతాలో వేసుకున్నారు. క్రికెట్ మైదానానికి దూరమైనప్పటికీ తర్వాతి కాలంలో బీసీసీఐ అధ్యక్షుడిగా, ఇతర పరిపాలనా బాధ్యతల ద్వారా ఆయన ఎప్పుడూ ఈ ఆటతోనే ముడిపడి ఉన్నారు.